బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యుక్రెయిన్ పై మరోసారి విరుచుకుపడింది రష్యా. పదుల సంఖ్యలో యుక్రెయిన్ పౌరులు మృతి చెందారు. యుక్రెయిన్లోని ఒడిశా నగరంపై 100 డ్రోన్లతో విరుచుకుపడింది రష్యా. భీకర దాడులకు పాల్పడింది. దాదాపు 2 గంటల వరకు దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. 10 భవనాలు ధ్వంసం అయ్యాయి. వందలాది మంది చిక్కుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది యుక్రెయిన్ ప్రభుత్వం. రష్యాకి ధీటుగా బదిలిస్తామని యుక్రెయిన్ వార్నింగ్ ఇస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మరీ ముఖ్యంగా ఇటు డ్రోన్లతో దాడికి పాల్పడింది రష్యా. రష్యాకి ధీటుగా బదిలిస్తామంటూ సమాధానం ఇస్తోంది యుక్రెయిన్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. ఈ మధ్య కాలంలో యుక్రెయిన్పై రష్యా వరుస దాడులకు పాల్పడుతోంది. ఎందుకంటే అంతర్జాతీయ పరిణామాలు మారుతున్న క్రమంలో ఒక్కసారిగా ఇక్కడ ఈక్వేషన్స్ మారుతున్నాయి అంటూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు అమెరికా ఫోకస్ అంతా ఇరాన్ వైపు ఉన్న క్రమంలో ఇప్పుడు యుక్రెయిన్ మీద దృష్టి సారించే అవకాశం, మరి ముఖ్యంగా యూరోప్ గురించి మాట్లాడుకున్నా, నేటో గురించి మాట్లాడుకున్నా, నేటోలో చీలిక గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఈ పరిస్థితిని రష్యా అధ్యక్షుడు పుతిన్ అడ్వాంటేజ్ తీసుకుంటాడా అనే చర్చ జోరందుకుంటోంది. ఎక్కడా కూడా రష్యా మాట్లాడట్లేదు. బట్ ఈ అంశం మీద మాట్లాడిన క్రమంలో యుక్రెయిన్ మీద మాత్రం దాడులకు ఈ మధ్య కాలంలో దాదాపుగా చాలా వేగవంతమైన దాడులు చేస్తోంది, చాలా త్వరగా దాడులు చేస్తోందని చెప్పి మాట వినిపిస్తున్న క్రమంలో ఈ రోజు జరిగిన దాడి గురించి మాట్లాడుకుంటున్న క్రమం, దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అసలు రష్యా ఎందుకు దాడి చేస్తోంది, ఒడిశాని ఎందుకు టార్గెట్గా చేసుకుందనేది చాలా మంది మాట్లాడుకునే మాట. ఎందుకంటే చాలా కీలకమైన నగరాలు యుక్రెయిన్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భాల్లో, యుక్రెయిన్కు కీలకమైన నగరాలుగా మాట్లాడుకున్న సందర్భంలో కీలక ప్రాంతాల్లో అసలు యుక్రెయిన్ కీలక ప్రాంతాలు ఒకటి. అసలు ఎందుకు యుక్రెయిన్ కీలక ప్రాంతాలని టార్గెట్ చేస్తోంది, ఎందుకు అవి అంత కీలకం అనేది కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. మరి ముఖ్యంగా ఒడిశా గురించి ముందు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందనేది. యుక్రెయిన్ రష్యా యుద్ధంలో ఒడిశా ప్రాంతం అత్యంత వ్యూహాత్మకమైంది. ఇంకా మాట్లాడాలంటే రష్యా నిరంతరం దాడులు చేయడానికి, యుక్రెయిన్ దీనిని ప్రాణప్రదంగా కాపాడుకోవడానికి ప్రధానంగా ఇక్కడ వినిపించే మాట ఏంటంటే ఫినాన్షియల్గా, అలాగే జియోగ్రాఫికల్గా, హిస్టారికల్గా అనేకమైన కారణాలు ఉన్నాయి. అయితే తాజాగా డ్రోన్ దాడి జరిపింది. ఆ డ్రోన్ దాడులు మీరు చూడొచ్చు. అక్కడ ఇల్లు ధ్వంసం అయిపోయాయి, అక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది, పూర్తి స్థాయిలో ఇల్లు నేల కూలిపోయాయి. అక్కడ యుక్రెయిన్కి సంబంధించిన రక్షణ వ్యవస్థ ఎమర్జెన్సీ టీం అక్కడికి చేరుకుని అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ని కొనసాగిస్తోంది. అసలు ఎందుకు రష్యా ఇక్కడ టార్గెట్ చేస్తుందంటే, ఒడిశాను ఎందుకు టార్గెట్ చేస్తుందంటే యుక్రెయిన్ ఎక్స్పోర్ట్స్లో మరి ముఖ్యంగా మాట్లాడుకుంటే గోధుమలు కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఇవన్నీ దాదాపుగా 65%, 65% ఒడిశా రేవుల నుంచి వెళ్తూ ఉంటాయి. ఈ రేవులను కనుక నిర్వీర్యం చేస్తే యుక్రెయిన్ ఆర్థిక మూలాలు దెబ్బపడే అవకాశం ఉంటుంది అని చెప్పి యుక్రెయిన్ని టార్గెట్ చేసుకుంటూ ఒడిశాను టార్గెట్ చేసుకుంటుంది. చూడొచ్చు, చిన్న చిన్న పిల్లలందరినీ కూడా అక్కడి నుంచి తరలిస్తున్న సందర్భం మీరు చూస్తే భారీ యంత్రాలు అక్కడికి చేరుకున్నాయి. పెద్దవాళ్ళని అక్కడి నుంచి బయటికి తరలిస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఇళ్లలో చిక్కుకున్న వారిని ఒక్కసారిగా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, ఒక 2 దేశాల మధ్య యుద్ధం జరిగితే, యుద్ధ వాతావరణం ఉంటే అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉంటాయి? బలైపోయేది మాత్రం సాధారణ పౌరులే, సామాన్య ప్రజలే. ఆ దేశ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు. అట్ ద సేమ్ టైం ఒడిశాను స్వాధీనం చేసుకుంటే యుక్రెయిన్కు బ్లాక్ సీతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయా? ఇదే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఒడిశా అంత కీలకమైన ప్రాంతం వాళ్ళకి. ఒక విధంగా చెప్పంటే ల్యాండ్ లాక్డ్గా మారిపోతారు అనే మాట వినిపిస్తుంటుంది. దాంతోపాటు మరి ముఖ్యంగా రష్యా మద్దతు గురించి మాట్లాడుకునే సందర్భంలో మోల్దావాలోని అక్కడ ఒక ప్రాంతం ఉంటుంది, ట్రాన్స్నిస్ట్రియా అని చెప్పి అది భూ మార్గం ఏర్పాటు చేసుకోవడానికి ఒడిశా మీద గెలుపు రష్యాకు అవసరం. ఇక్కడ మాట్లాడుకున్న సందర్భంలో, ఎందుకంటే ఒడిశా గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారంటే అది లైఫ్ లైన్, యుక్రెయిన్కి లైఫ్ లైన్. ఆ లైఫ్ లైన్ కనుక దెబ్బతీస్తే, యుక్రెయిన్ కనుక తన కీలకమైన స్థావరాన్ని కోల్పోతే అప్పుడు రష్యాకు కలిసి వచ్చే అంశం. మరి ముఖ్యంగా ప్రపంచ ఆహార భద్రతకు భాండాకరంగా మాట్లాడుకుంటుంటారు యుక్రెయిన్ను. ఒడిశా పోర్టులు పనిచేయకపోతే ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత ఏర్పడుతుందనేది వినిపించే మాట. అఫ్కోర్స్ అంటే మనకు సంబంధించి కాదు,
మనకి సంబంధించి కాదు, ఎందుకంటే మన దగ్గర ఆ పంటలు ఉన్నాయి. భారతదేశం మీద ఇంపాక్ట్ చూపించకపోవచ్చు, భారతదేశం మీద అంత ఇంపాక్ట్ ఉండదు, ఎందుకంటే మన దగ్గర ఉన్నవి మనకి నేచర్ క్రియేట్ చేసిన వండర్స్ ఇది ఒకటి అని చెప్పుకోవాలి. మనకైతే ఇబ్బంది ఉండదు ఆహారానికి అంత వేగంగా, తిండి గింజలకైతే ఇబ్బంది ఉండదు అంతగా. కానీ ప్రపంచానికి మాత్రం ఇది ముప్పై. ఎప్పుడైతే ఇక్కడ యుక్రెయిన్ ఆగిపోయిందో మన దగ్గర నుంచి కొనడం ప్రారంభించారు, అటువంటి సినారియో. దాంతోపాటు నౌకాదళం, నేవీ, యుక్రెయిన్ నేవీ ఒడిశా కీలక ప్రాంతం. అక్కడ యుక్రెయిన్ నేవీకి రష్యా 2014లో క్రైమియాను ఆక్రమించుకున్న తర్వాత యుక్రెయిన్ తన నేవీ కార్యకలాపాలన్నింటినీ కూడా ఎక్కడి నుంచి నిర్వహిస్తుంది. సో క్రైమియా విషయంలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. దాంతోపాటు ఇంధన మౌలిక సదుపాయాల గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ భారీ ఆయిల్ టెర్మినల్స్ ఉంటాయి, గ్యాస్ పైప్ లైన్స్ ఉంటాయి. శీతాకాలం అంటే చలికాలం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి. దాంతోపాటు విద్యుత్ కేంద్రాల గురించి మాట్లాడుకోవాలి. ఇది కనుక టార్గెట్ చేస్తే అక్కడ ప్రజల నుంచి ఇంకా ఉవ్వెత్తున నిరసన వ్యక్తమవుతుంది, ఆవేదన వ్యక్తమవుతుంది. అది ఇంపాక్ట్ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మీద పడే అవకాశం ఉంటుంది అనేది వినిపించే మాట. రష్యా సుమారు 50కి పైగా డ్రోన్స్ను ఉపయోగించి ఒడిశాపై దాడి చేస్తుంది. ఇందులో 23 మందికి పైగా గాయపడగా 10 సంఖ్యలో మరణాలు నమోదైనట్టుగా తెలుస్తోంది. విద్యుత్ కేంద్రాలు అక్కడ ధ్వంసమయ్యాయి. యుక్రెయిన్ సైన్యం తన వైమానిక రక్షణ వ్యవస్థ అంటే గగనతల రక్షణ వ్యవస్థ గురించి మాట్లాడుకుంటుంటాం కదా, వాటి ద్వారా వీటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఆధునిక ఆయుధాలు అనేవి ఇక్కడ వినిపిస్తున్నమాట. కోర్స్ శాంతి చర్చల గురించి మాట్లాడుకున్నప్పటికీ కూడా ఎక్కడ ఫలించట్లేదు అవి. ఈ నేపథ్యంలో కొన్ని కీలక ప్రాంతాలు, అసలు ఏంటి యుక్రెయిన్ కొన్ని కీలక ప్రాంతాలు ఎందుకు టార్గెట్ చేస్తుందని మాట్లాడుకుంటూ ఒడిశా గురించి మాట్లాడుకున్నాం. దాని తర్వాత కీవ్ వాళ్ళ రాజధాని ఒడిశా, అక్కడ నల్ల సముద్ర తీర నగరం అది. డాన్బాస్ అంటుంటారు, డోనెట్స్క్, లుహాన్స్క్ ఆ ప్రాంతాలు ఉంటాయి అక్కడ. ఇలా మారియోపోల్, ఖార్కివ్, జపోరిజియా, లివివ్ ఇవన్నీ కూడా వాళ్ళకి కీలకమైన ప్రాంతాలు. నేను ఎందుకంటే చాలామందికి బహుశా ఇన్ఫర్మేషన్ గురించి ఆర్టీవీని ట్యూన్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఒక సబ్జెక్ట్ వచ్చినప్పుడు దానికి కోరిలేటెడ్గా ఉండేవి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. జపోరిజియా కావచ్చు, ఎందుకంటే న్యూక్లియర్ ప్లాన్స్ ఉన్నాయి. దాంతోపాటు కియవ్, మారియోపోల్, ఖార్కివ్, దాంతోపాటు ఇంకా మాట్లాడుకునే సందర్భంలో ఇంకొన్ని ప్రాంతాలు ఒడిశా, క్రైమియా గురించి మాట్లాడుకుంటే అది ఇప్పటికీ వాళ్ళిద్దరి మధ్య కొట్టాడగా రష్యా ఎనాక్టెడ్ అంటూ ఉంటారు కదా, బహుశా అంటే రష్యా ఆక్రమిత ప్రాంతం అని చెప్పి వర్డ్ ఏమంటూ ఉంటారు, ప్రపంచ దేశాలు కోట్ చేస్తూ ఉంటాయి రష్యా ఆక్రమిత క్రైమియా అని చెప్పి. సో ఇటువంటి సందర్భంలో ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. శిథిలాల కింద కొన్ని వందలాది మంది అక్కడ చిక్కుకున్నారా. ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న క్రమం, అక్కడికి భారీ యంత్రాలు చేరుకున్నాయి, వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రతి నగరం అక్కడ కీవ్ నుంచి మొదలు పెడితే కీవ్ను స్వాధీనం చేసుకుంటే యుక్రెయిన్ ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం ఉంటుంది అక్కడ. అంటే రష్యా ప్రధానంగా దీనిపై దాడి చేస్తుంది. ఆ తర్వాత ఒడిశా, ఇప్పుడు మాట్లాడుకుంటే యుక్రెయిన్ ఎగుమతులు కావచ్చు, ప్రపంచ దేశాలకు వెళ్ళే ధాన్యం ఎగుమతులకు ఇది లైఫ్ లైన్. ఇది కనుక చేజారిపోతే అక్కడ ల్యాండ్ లాక్డ్ కంట్రీ, అది ఆర్థికంగా కుప్పకూలిపోతుంది. డోన్బాస్ అంటే డోనెట్స్క్ కావచ్చు, లుహాన్స్క్ కావచ్చు, యుక్రెయిన్ ఈస్టర్న్ పార్ట్లో ఉంటూ ఉంటాయి. ఇది ఒక పారిశ్రామిక ప్రాంతం. ఇది భారీగా బొగ్గు గనులు ఉంటాయి, ఉక్కు కర్మాగారాలు ఉంటాయి. రష్యా అనుకూల వేర్పాటువాదులు ఇక్కడ బలంగా ఉన్నారన్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఈ ప్రాంతంపై పట్టు సాధించడం ద్వారా యుక్రెయిన్ని ఇండస్ట్రియల్గా దెబ్బ కొట్టాలి, అదుపులోకి తీసుకోవాలనేది రష్యా ప్లాన్గా మాట్లాడుకుంటుంటారు. మారియోపోల్ ఇది కూడా పోర్ట్ నగరం, అజోవ్ సముద్రం తీర ప్రాంతాన్ని పారిశ్రామిక నగరం ఉంటుంది. క్రైమియా ద్వీపకల్పాన్ని అలాగే రష్యా భూభాగంతో కలిపి ల్యాండ్ బ్రిడ్జ్గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ ఈ ల్యాండ్ బ్రిడ్జ్ ఏర్పడాలంటే మారియోపోల్ స్వాధీనం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది రష్యా నియంత్రణ ఉంది అనేది వినిపించే మాట. ఖార్కివ్ రెండో అతిపెద్ద నగరం, రష్యా సరిహద్దుకు మాట్లాడుకుంటే ఇది ఒక కీలకమైన నగరం. ఇలా జపోరిజియా అణు విద్యుత్ కేంద్రం, ఇక్కడ యూరోప్లోని అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం ఉంది. యుక్రెయిన్ విద్యుత్ అవసరాల్లో 4వ వంతు ఎక్కడి నుంచి జరుగుతుంటుంది, అందుకే దీన్ని కూడా టార్గెట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. లివివ్ అంటూ ఉంటారు. సో ఇలా ప్రతి ప్రాంతం మీద ఫోకస్డ్గా ఉంది రష్యా. ఇప్పుడు యుక్రెయిన్ మీద దాడికి పాల్పడింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలోనే ఇప్పుడు రష్యా యుక్రెయిన్ మీద ఫోకస్ చేస్తుందన్న మాట వినిపిస్తున్న తరుణంలో మీరేమనుకుంటున్నారు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాన్ని చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ ఆ డిస్ట్రీమింగ్ కాంటెంట్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్.
చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.